2026 టీ20 ప్రపంచ కప్లో భారత్తో తలపడాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ను బహిష్కరిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా నిప్పులు చెరిగారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ పీసీబీ తీరును ఆడలేక మధ్యలో ఓడ అన్న సామెతతో పోల్చారు. మైదానంలో టీమిండియాను ఎదుర్కొనే దమ్ము లేకని పాకిస్తాన్ ఇటువంటి రాజకీయ నాటకాలకు తెరలేపిందని, ఇది క్రీడా స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికీ శ్రీలంక వంటి తటస్థ వేదికలపై ఆడేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాక చివరి నిమిషంలో బహిష్కరణాస్త్రం ప్రయోగించడం వల్ల పాక్ క్రికెట్కి తీరని నష్టం జరుగుతుందని కనేరియా హెచ్చరించారు. ముఖ్యంగా భారత్ ప్రెజెంట్ ఆడుతున్న అగ్రశ్రేణి క్రికెట్ బ్రాండ్ను చూసి పాకిస్తాన్ భయపడుతోందని, ఓటమి భయంతోని ఈ కుంటి సాకులు వెతుకుతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఒకవేళ టోర్నీ నాకౌట్ దశలో మళ్లీ భారత్తో తలపడాల్సి వస్తే అప్పుడు కూడా ఆడకుండా ట్రోఫీని భారత్కు ధారపోస్తారా అని పీసీబీని సూటిగా ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల పాక్ ఆటగాళ్ల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, చాలా మంది క్రికెటర్లు లోపల అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంపై భయంతో పెదవి విప్పలేకపోతున్నారని కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ బహిష్కరణ నిర్ణయం వల్ల పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ మైదానంలోకి దిగకపోతే భారత్కు వాకోవర్ లభించడమే కాకుండా ఉచితంగా 2 పాయింట్లు లభిస్తాయి. ఇది టోర్నీలో పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టతరం చేయటమే కాకుండా వారి నెట్ రన్ రేట్ను కూడా భారీగా దెబ్బతీస్తుంది. సో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం క్రీడలను బలిపశువు చేయటం వల్ల అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికీ ఆస్ట్రేలియాపై 3-0తో సిరీస్ గెలిచి అద్భుతమైన ఫామ్లో ఉన్న పాక్ జట్టుకు బోర్డు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం ఒక పెద్ద శాపంగా మారనుంది. ఐసీసీ తన నిబంధనల విషయంలో చాలా స్పష్టంగా ఉందని, భద్రతా కారణాలు లేవని తేల్చి చెప్పిన తర్వాత కూడా ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శించడం వల్ల పాకిస్తాన్ భవిష్యత్తులో ఐసీసీ టోర్నీల ఆతిథ్య హక్కులను కూడా కోల్పోయే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారగా, టీమిండియా మాత్రం ఎలాంటి శ్రమ లేకుండానే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరటం ఖాయంగా కనిపిస్తోంది.